Very good morning, students. Welcome to second session of atoms. In first session, we learned about Thomson model, Rutherford model, and series, spectral series, and the electron orbit equations, energy equations in first session. Now I am going to explain about the drawbacks which we discussed in Rutherford model, which was explained by Bohr. In the session low, Niels Bohr ప్రపోజ్ చేసిన బోర్స్ పాస్టులేట్ కోసం డిస్కస్ చేద్దాం. దీనికి ముందు రదర్ఫోర్డ్, హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ రదర్ఫోర్డ్ అండ్ హీ వాజ్ స్టడీ అబౌట్ ద రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఈయన ఏం చేశారంటే ఆయన దగ్గర స్టూడెంట్ ఈయన ఏం చేశారంటే 1912లో కొన్ని మంత్స్ ఆయన దగ్గర వర్క్ చేశారు. తర్వాత ఆయన చెప్పిన రదర్ఫోర్డ్ మోడల్ ఏదైతే న్యూక్లియర్ మోడల్నో దాని మీద వర్క్ చేసి ఆయన చెప్పిన డ్రాబ్యాక్స్, అందులో ఆయన చెప్పిన డ్రాబ్యాక్స్ ఏంటండి, ఒక ఎలక్ట్రాన్ అనేది ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు సర్టెన్ టైం తర్వాత అది ఏమవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల న్యూక్లియస్లోకి మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా జరగడం వల్ల అది ఏమవుతుందండి, స్టెబిలిటీ అనేది కోల్పోతుంది ఆటమ్. సో ఆ ప్రాసెస్ మీద ఈయన స్టడీ చేసి ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈయన కూడా కొన్ని స్టడీ చేశారు. ఆయన తీసుకున్న క్లాస్ మీద కొంత స్టడీ చేసి ఫైనల్గా కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చాయి. నేను కూడా కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఫైనల్ ఈయన ఏం చేశారంటే క్లాసికల్ అండ్ ఎర్లియర్ క్వాంటమ్ కాన్సెప్ట్స్ రెండు మిక్స్ చేసి 3 పాస్టులేట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారండి. క్లాసికల్ అండ్ క్వాంటమ్ కాన్సెప్ట్స్ అవి ఏంటంటే ఇందులో 3 పాస్టులేట్స్ని డిఫైన్ చేశారు. అందులో ఫస్ట్ పాస్టులేట్, దాన్ని బోర్స్ ఫస్ట్ పాస్టులేట్ అంటారు. బోర్స్ ఫస్ట్ పాస్టులేట్. ఇందులో ఏం చెప్పారండి, ఫస్ట్ he has explained in first postulate electron in an atom could revolve in certain stable orbits. ఇప్పుడు న్యూక్లియస్ ఉందండి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయండి, సర్టెన్ స్టేబుల్ ఆర్బిట్స్లో మూవ్ అవుతాయని వాటికి నేమింగ్స్ కూడా ఇచ్చారండి. వాటిని కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ ఇలా నేమింగ్స్ ఇచ్చారు. వాటి యొక్క నెంబర్స్ 1, 2, 3, 4 ఆర్బిట్స్ ఒక నెంబర్. వాటిని స్టేబుల్ ఆర్బిట్స్ అంటామని, అవి ఫిక్స్డ్గా ఉంటాయని. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సర్టెన్ ఆర్బిట్స్లో మూవ్ అవుతున్నప్పుడు దట్ డజంట్ రేడియేట్ ఎనర్జీ. ఇక్కడ ఏం జరగదండి, ఎనర్జీ అనేవి రేడియేట్ చేయలేవు ఈ ఆర్బిట్స్లో మూవ్ అవుతున్నప్పుడు అని చెప్పారండి. దిస్ ఈజ్ అబౌట్ the Bohr's first orbit. An atom has certain definite stable states in which it can exist, and each possible state has definite total energy. These are stationary states of the atom. ఒక్కొక్క షెల్కి ఒక్కొక్క దానికి కొంత ఎనర్జీ అనేది బేస్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీని ఎనర్జీ లెవెల్స్ అని డిఫైన్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లో ఉన్నవి, గ్రౌండ్ స్టేట్లో ఉన్నవి కొంత ఎనర్జీతో, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అలా ఒక్కొక్క స్టేట్కి కొంత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఇది బోర్స్ ఫస్ట్ పాస్టులేట్. నెక్స్ట్ కమ్స్ టు బోర్స్ సెకండ్ పాస్టులేట్. బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఇందులో ఏం చెప్పారంటే, హియర్ ద సెకండ్ పాస్టులేట్ డిఫైన్స్ దిస్ స్టేబుల్ ఆర్బిట్స్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇవి ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఇలా తిరగడం వల్ల ఇట్ పాసెస్ సమ్ మొమెంటమ్. వీటికి ఏముంటుందండి, మొమెంటం అనేది ఉంటుంది. ఆ మొమెంటం సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ యాంగులర్ మొమెంటమ్. ఇట్ ఈస్ హ్యావింగ్ యాంగులర్ మొమెంటమ్. ఈ యాంగులర్ మొమెంటమ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవుతుందని దాన్ని యాంగులర్ మొమెంటమ్ ఎల్ అని డిఫైన్ చేసి అవి n ఇంటూ h/2π. ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి n వాల్యూ 1 తీసుకుంటాం, సెకండ్ ఆర్బిట్ అనుకోండి 2 తీసుకుంటాం, థర్డ్ ఆర్బిట్ అయితే 3 అండ్ సో ఆన్. సో ఆ n వాల్యూస్ వచ్చేసి దాని మీద డిపెండ్ అవుతాయి. వేర్ h ఈజ్ ద ఫ్లాంక్స్ కాన్స్టెంట్. వేర్ h ఈజ్ ద ఫ్లాంక్స్ కాన్స్టెంట్. ఇందులో h అనేది ఫ్లాంక్స్ కాన్స్టెంట్. దీని యొక్క వాల్యూ వచ్చేసి 6.6 into 10 to the power of minus 34 joule second. That is a constant which gives the value of 6.6 into 10 to the power of minus 34 second. Thus, angular momentum of the orbit electrons is quantized. Here, the electron orbit energy is also quantized. సో సెకండ్ పాస్టులేట్ ఏం చెప్తుందండి, ఆర్బిట్స్ అనేవి యాంగులర్ మొమెంటం పొసెస్ చేస్తుంటారు, అవి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవుతాయని చెప్పారు. Now that's third one. ఇక్కడ యాంగులర్ మొమెంటం L అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు mvr. L అంటే ఏంటంటే ఇక్కడ mvr, మాస్ అండ్ వెలాసిటీ అండ్ రేడియస్. నౌ Bohr's third postulate.
ఫస్ట్ పాస్ట్లేట్ సెకండ్ పాస్ట్లేట్ బేస్ చేసుకున్నట్టు థర్డ్ కూడా ఏం చెప్పారండి, దిస్ పాస్ట్లేట్స్ రిగార్డ్స్ అబౌట్ క్వాంటమ్ కాన్సెప్ట్. దిస్ ఈస్ డెవలప్డ్ బై ఫ్లాంక్స్ అండ్ ఐన్స్టైన్. ఈ థర్డ్ పాస్ట్లేట్ ఎవరు డెవలప్ చేశారు, ఫ్లాంక్స్ ఐన్స్టైన్ డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ అన్ ఎలక్ట్రాన్ might makes a transition from one of its specified non-radiant orbit to another of lower energy. అంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి మూవ్ అయినప్పుడు, ఒక ఫోటాన్ అనేది ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి మూవ్ అయినప్పుడు, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు ఆ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ అందులో రిలీజ్ అయ్యే ఫోటాన్ ఎనర్జీకి, ఎమిట్ అయ్యే ఫోటాన్ ఫ్రీక్వెన్సీకి ఎక్కువ అవుతుందని చెప్పారు. whereas third postulate defines as the electron might make a transition from one of its specified non-radiant orbit to another of lower energy when a photon is emitted having energy. ఇక్కడ photon అనేది కొంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది which is equal to h nu, and this energy is equal to the difference of the energies. ఆ డిఫరెన్సెస్ ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ మధ్య వచ్చే డిఫరెన్సెస్ where E and EF, here EI is greater than EF. ఇక్కడ ఇనీషియల్ ఎనర్జీ ఫైనల్ ఎనర్జీ, ఇందులో ఇనీషియల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫర్ ఎ హైడ్రోజన్ ఆటమ్ వీ కెన్ డిఫైన్ దీస్ 3 పాస్ట్లేట్స్. ఒక హైడ్రోజన్ ఆటమ్ తీసుకుని ఈ పాస్ట్లేట్స్ మూడాటిని బేస్ చేస్తుంది దాని యొక్క ఈక్వేషన్స్. అంటే ఒక హైడ్రోజన్ యొక్క రేడియస్ కానీ, కైనెటిక్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ ఎనర్జీ కానీ, టోటల్ ఎనర్జీ కానీ ఈ ఈక్వేషన్ బేస్ చేసి డిఫైన్ చేయొచ్చండి. సో ఇందులో ముందు బోర్స్ పాస్ట్లేట్స్ మళ్ళీ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాస్ట్లేట్ ఏం చెప్పింది సార్, ప్రతి ఎలక్ట్రాన్కి ఒక ఇండివిజువల్ స్టేబుల్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఆ స్టేబుల్ ఆర్బిట్లో తిరుగుతాయి. అలా తిరుగుతున్నప్పుడు అక్కడ ఎనర్జీ రేడియేట్ చేయలేవు. వితౌట్ రేడియేటింగ్ ఎనర్జీ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రోలింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్బిట్. Welcomes to second postulate. Here the electron moving around a nucleus which makes circles. అలా సర్కిల్స్ కింద మూవ్ అవుతుందంటే అక్కడ యాంగులర్ మూమెంట్ అనేది ఉంటుంది. ఆ యాంగులర్ మూమెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. where L is the angular momentum which is equal to mvr. And the third postulate, ఇక్కడ ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్ జంప్ అయినప్పుడు, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు అక్కడ ఆ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందండి, ఫోటాన్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఈ ఎనర్జీకి ఈక్వల్ ఫోటాన్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బోర్స్ 3 పాస్ట్లేట్స్. ఈ 3 పాస్ట్లేట్స్ యూస్ చేసుకుని మనం ఒక ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ డిఫైన్ చేయొచ్చు. ఆ ఎలక్ట్రాన్ అనేది దీన్ని తీసుకుంటాం, ఒక హైడ్రోజన్ ఆటమ్ గురించి తీసుకుంటాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్స్ రిగార్డింగ్ అబౌట్ kinetic, potential and total energy of an electron in a hydrogen atom తీసుకుని వాటి యొక్క ఈక్వేషన్స్ అనేవి డిఫైన్ చేద్దాం. ముందుగా ఒక న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఇందులో ఎలా మూవ్ అవుతున్నాయంటే ఈ న్యూక్లియస్ ఉన్న ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క ఈక్వేషన్ ఏంటి, 1/4πε0e²r. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈక్వేషన్ ఏది బ్యాలెన్స్ చేస్తుందండి, సెంట్రిపెటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తుంది. వేర్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దర్ఫోర్ ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ mv² ఈజ్ ఈక్వల్ టు 1/4πε0e²r అవుతుంది. బై యూజింగ్ దిస్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. బోర్స్ సెకండ్ పాస్ట్లేట్ దగ్గర నుంచి వాట్ బోర్స్ సెకండ్ పాస్ట్లేట్, లీనియర్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ nh/2π. ఇక్కడ ఎల్ వాల్యూని ఏమనుకోవచ్చు మనం, mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఎల్ వాల్యూని ఏమనుకోవచ్చు, mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇందులో ఈ పార్ట్ని సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే సెకండ్ పార్ట్ని స్క్వేర్ చేయడం. సో హియర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రెండు స్క్వేర్ చేయడం వల్ల ఏమవుతుందండి, m² v² r² ఈజ్ ఈక్వల్ టు n²h/4π². లెట్ ఇట్ బి సెకండ్ ఈక్వేషన్. నౌ సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ 2/1 చేస్తే సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు m² v² r² బై mv² ఈజ్ ఈక్వల్ టు n²h² బై 4π² ఇంటూ
1/4πε0 ఈ స్క్వేర్ బై ఆర్. ఇది ఇందులో m క్యాన్సిల్, v స్క్వేర్ క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది mr స్క్వేర్ మిగిలింది. ఇందులో 4 క్యాన్సిల్, పై క్యాన్సిల్, ఈ ఆర్ రివర్స్ అవుతుంది. n స్క్వేర్ h స్క్వేర్ బై పై ఇంటూ ఎప్సిలాన్ పైకి వెళ్ళిపోయింది, ఆర్ పైకి వెళ్ళింది, ఈ స్క్వేర్. ఇందులో ఆర్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, ఓన్లీ ఆర్ కావాలి. therefore ఆర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై పై ఈ స్క్వేర్ m. pi square m. This is the radius of electron. This is the radius of electron. Radius of electron equation. Now, this radius value in the substitute cheyali sir. This radius value in the substitute cheyali. As you know that kinetic energy is equal to. As you know that kinetic energy is equal to. Kinetic energy is equal to half m v square. From the first equation, mv square is equal to 1/2 into 1/4πε0 e square by r, which is equal to 1/8πε0 e square by r. e square by r. ఇప్పుడు ఇందులో ఆర్ ఈక్వేషన్ ఉందండి మనకి. ఆర్ ఈక్వేషన్ ఎంత ఉంది, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఆర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెట్ ఇట్ బి థర్డ్ ఈక్వేషన్, లెట్ ఇట్ బి ఫోర్త్ ఈక్వేషన్. ఫ్రమ్ 3 and 4 kinetic energy is equal to 1/8πε0 e square into 1/r. దీన్ని రెసిప్రోకల్ చేస్తే పై ఈ స్క్వేర్ m బై n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్. ఇందులో పై క్యాన్సిల్ అవ్వగా ఈ స్క్వేర్ e పవర్ 4 m ఇంటూ e పవర్ 4 బై n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఇంటూ 8. ఇది టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్ అండి కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్. Similarly, potential energy is equal to -1/4πε0 e square by r. ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే -1/4πε0 e స్క్వేర్ 1/r బదులు సేమ్ వాల్యూ తీసుకుంటే ఇంటూ పై ఈ స్క్వేర్ m బై n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు -m e పవర్ 4 బై 4 ఇంటూ n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. దిస్ ఈజ్ సిక్స్త్ ఈక్వేషన్. We need to find total energy. We need to find total energy of an orbit. So, ఇందులో ఏం చేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వేషన్ E is equal to kinetic energy K plus potential energy U. దీన్ని U తో ఇండికేట్ చేస్తారు, దీన్ని K తో ఇండికేట్ చేస్తారు. Therefore, U is equal to K వాల్యూ ఎంతండి, m power a power 4 by 8 n square h square epsilon naught minus m e power 4 by 4 n square h square epsilon naught square. ఈ రెండట్లోని m స్క్వేర్ మొత్తం టర్మ్స్ అన్ని కాన్స్టెంట్. ఈ m e power 4 కాన్స్టెంట్, n స్క్వేర్ h స్క్వేర్ epsilon naught స్క్వేర్ కాన్స్టెంట్. ఇంకా 1/8 minus 1/4 తీసుకుంటే దీని వాల్యూ -1/8 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది, -1/8. therefore total energy is equal to -1/8 into m into e power 4 by n square h square epsilon naught square. This is final equation 7. So by using 5, 6 and 7 equations, total energy, kinetic energy is equal to m into e power 4 by 8 n square h square epsilon naught square. అదేవిధంగా potential energy is equal to -m e power 4 by 4 n square h square epsilon naught square. And total energy equation E is equal to -1/8 m into e power 4 n square h square epsilon naught square. From seventh equation, by substituting m, e, h, epsilon naught values, we get E is equal to -13.6 by n square electron volt. So ఇవన్నీ m వాల్యూ, ఈ వాల్యూ, h వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఎంత ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఏమొస్తుందని E is equal to -13.6 by n square electron volts అని వస్తాయి. Where negative sign of the total energy which indicates the electron is bonded to the nucleus. The electron is bonded to the nucleus. Energy will thus to require to remove the electron from the hydrogen atom to distance infinity from far away from its nucleus. నెగిటివ్ సైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందండి, టోటల్ ఎనర్జీకి. ఆర్బిటల్ అని దాని చుట్టూ బౌండ్ అయింది కదా, దాని చుట్టూ తిరుగుతుందానికి ఇండికేట్ చేస్తుంది. సో బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎనర్జీ లెవెల్స్. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎనర్జీ గ్రౌండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ అండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని ఎగ్జైటెడ్ స్టేట్స్. ఈ ఎగ్జైటెడ్ స్టేట్స్ యొక్క టోటల్ ఎనర్జీ వాల్యూస్ n వాల్యూతో సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తాయి.
హియర్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఈక్వల్. అంటే ఒక ఎలక్ట్రాన్ సెంటర్ న్యూక్లియస్ని బేస్ చేసుకుని తిరుగుతుందంటే ఆ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఆ ఫోర్స్ని ఎవరు బ్యాలెన్స్ చేస్తారంటే సెంట్రిపెటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తారు. mv²/r ఈజ్ ఈక్వల్ టు 1/4πε/d²/r²లో r క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ వాల్యూ mv² ఈజ్ ఈక్వల్ టు 1/4πε/d²/r అనేది వచ్చింది. ఇది బోర్స్ సెకండ్ పాస్టులేట్ నుంచి. ఇది ఎక్కడ నుంచి తీసుకోండి, బోర్స్ సెకండ్ పాస్టులేట్. దాని నుంచి L ఈజ్ ఈక్వల్ NH/2π. L వాల్యూ MVR తీసుకుని NH/2π తీసుకుని ఈ రెండింటిని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయగా m² v² r² ఈజ్ ఈక్వల్ టు n²h²/4π² వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ డివైడెడ్ చేయగా ఆర్ ఈక్వేషన్ ఎంత వచ్చిందండి, n²h²ε0/πe²m వచ్చింది. సో మనకి దీంతో ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చింది. దీని ఇక్కడ తీసుకుని ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీస్ ఫైండ్ అవుట్ చేస్తే యాజ్ యూ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ½ ఈ mv² ఫస్ట్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ 1/8πε0e²r. అక్కడ ఆర్ వాల్యూ మన థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత, ఫైనల్ వాల్యూ me⁴/8 × n²h²ε0². సిమిలర్లీ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ కూడా -1/4πε0d²/r. అందులో కూడా ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ -m×e⁴/4 × n²h²ε0². ఈ టోటల్ ఎనర్జీ ఈక్వేషన్ కావాలంటే సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ తీసుకుంటూ వచ్చింది. దేర్ఫోర్ కైనెటిక్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -1/8 × m×e⁴/4 n²h²ε0². దిస్ ఈస్ ద సెవెంత్ ఈక్వేషన్. ఈ సెవెంత్ ఈక్వేషన్లో m వాల్యూ, ఈ వాల్యూ, h వాల్యూ, ε0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్. En ఈజ్ ఈక్వల్ టు -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇందులో ఆ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందండి, ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. ఆ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమొస్తాయండి, ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 గ్రౌండ్ స్టేట్. ఇక్కడ n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, -13.6 వస్తుంది. అదే n వాల్యూ 2 తీసుకుంటే n వాల్యూ 2, 3, 4, 5 ఆల్ దీస్ ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్స్. ఇవేంటండి, ఎనర్జీ లెవెల్స్. ఇవేంటివి, ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే -13.6/2² అంటే 4. దాని వాల్యూ వచ్చేసి -3.40. అదేవిధంగా n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -1.51. సిమిలర్లీ 0.850. ఇది ఏదైతే హైయెస్ట్ వచ్చిందో ఆ లెవెల్ వచ్చేసి అన్బౌండెడ్ అయనైజ్డ్ యాటమ్. అన్బౌండ్ యాటమ్ విచ్ వీ కాల్ అయనైజ్డ్. ఇవి టోటల్ ఎనర్జీ అండి. ఈ టోటల్ ఎనర్జీ ఎందుకు తీసుకుంటాం, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఇందులో బోర్స్ ఏం జరిగిందంటే హీ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ హిజ్ పాస్టులేట్. అంటే హైడ్రోజన్ యాటమ్ ఒకదానికి ఇది వ్యాలిడ్ అయింది, దీని తర్వాత హీలియం కూడా ఇది వ్యాలిడ్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ బోర్స్. అండ్ ద లైన్ స్పెక్ట్రమ్ విచ్ ఇండికేట్స్, ఈ లైన్ స్పెక్ట్రమ్ దేన్ని ఇండికేట్ చేస్తుందండి, మనం ఆల్రెడీ చెప్పుకున్న లైన్ స్పెక్ట్రమ్ ట్రాన్సిషన్ ఎనర్జీస్ తీసుకున్నాం కదండి. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఇందులో వచ్చి ఎన్ని లైన్స్ వచ్చాయండి, 5 వచ్చే సిరీస్లు. ఫస్ట్ ఏంటండి, లైమైన్ సిరీస్. సెకండ్ వచ్చేసి బాల్మర్ సిరీస్. థర్డ్ వచ్చేసి ప్యాషన్ సిరీస్. ఫోర్త్ వచ్చి బ్రాకెట్ సిరీస్. ఫిఫ్త్ వచ్చి పీఫన్ సిరీస్. వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇవేంటి, వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్. దీస్ ఆర్ ద ఎనర్జీ లెవెల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఎనర్జీ ఈక్వేషన్ అండ్ ఎనర్జీ లెవెల్స్. సో దీన్ని బేస్ చేసుకుని మోడర్న్ క్వాంటమ్ థియరీ, అంటే బోర్స్ థియరీని బేస్ చేసుకుని మోడర్న్ క్వాంటమ్ థియరీకి బేసిక్ రెఫరెన్స్ కింద ఇది యూజ్ చేసుకుంటాను. ఇన్ 1922 బోర్స్ వాజ్ అవార్డెడ్ బై నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. దీని గురించి 1922లో మనకి నోబెల్ ప్రైజ్ అనేది తీసుకున్నారు. అండ్ లాస్ట్ టాపిక్ విచ్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్స్ బై యూజింగ్ సెకండ్ postulate ఆఫ్
క్వాంటైజేషన్. ఇందులో ఏం చేశారండి, బోర్స్ మోడల్ ఏదైతే ఉందో మోడల్ ఆఫ్ ఆటమ్ తీసుకుని అందులో సెకండ్ పాస్టులేట్ని డిఫైన్ చేశారు. అంటే డి బ్రోగ్లీస్ ఏం చెప్పారంటే an electron which is revolving around the nucleus having particle nature as well as wave nature అని ఏం చెప్పారండి, పార్టికల్ నేచర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ పార్టికల్ నేచర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నౌ డి బ్రోగ్లీస్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ wave nature of an electron. Wave nature of an electron. So whenever the electron is revolving around the nucleus తీసుకున్నామండి, జనరల్గా ఏమవుతుంది, చుట్టూరు ఆర్ఎన్ఏ రేడియస్లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. ఆర్ఎన్ఏ రేడియస్లో ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. బట్ ఈ సెడ్ దట్ ఏ స్టాండింగ్ వేవ్ ఈజ్ షోన్ అనే సర్క్యులర్ ఆర్బిట్. డి బ్రోగ్లీస్ ఏం చెప్పారు, దీన్ని బేస్ చేసుకుని ఒక స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఇలా వస్తాయి. దీనికి ఆపోజిట్గా ఏమవుతుందండి, so if you observe here the wavelength డి బ్రోగ్లీస్ వేవ్ యొక్క లెంత్ తీసుకున్నాం. డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ దీని ఏమంటారు, దేని బేస్ చేసి తీసుకున్నానంటే సెకండ్ పాస్టులేట్ని వెరిఫై చేశారు నేను థియరీతో. సో వేవ్కి పార్టికల్ నేచర్తో ఎలక్ట్రాన్కి పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ ఉంటుందని కూడా చెప్పారు. సో యాజ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్, అది సర్క్యులర్ ఆర్బిట్లోని సర్కంఫరెన్స్ని బేస్ చేసుకుని స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఆర్ స్టాండింగ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇఫ్ ఏ పార్టికల్ కంప్లీట్స్ వన్ రెవల్యూషన్ ఇట్ మేక్స్ circumference of that circle 2πr, which is equal to n number of waves, which is n into lambda. And n number of waves ఉంటే కానీ n into lambda, where lambda is nothing but the wavelength, ఇక్కడ lambda అనేది ఎంత తీసుకుంటాం అంటే వేవ్ లెంత్ అనేది తీసుకున్నాం. వేరే ఇక్కడ వేవ్ లెంత్ ఏమంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ nth particle. Since lambda is equal to h by p, where h is the Planck's constant and p is the momentum to the magnitude of the electron momentum. So as you know that where p is equal to, if a particle moves with a speed అంటే ఒక ఎలక్ట్రాన్ కి స్పీడ్ అనేది ఉంటుంది which is less than speed of light స్పీడ్ కన్నా తక్కువ ఉంటుంది. సో దాని ప్రకారం బేస్ చేసుకుంటే మొమెంట్ అనేది p is equal to, therefore p is equal to ఏమవుతుందండి, మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ n. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2πr is equal to nh by mvn. సో హియర్ ద పార్టికల్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్, ఇది nth ఆర్బిట్ అనుకోండి, లెట్ ఇట్ బి n, nth ఆర్బిట్ అనుకుంటే n. ఈ ఈక్వేషన్ జస్ట్ రీఅరేంజ్ చేస్తే m vn rn is equal to nh by 2π. ఇదే బోర్స్ యొక్క సెకండ్ పాస్టులేట్. ఇది ఎలా రాసారండి, L ఈజ్ ఈక్వల్ టు nh by 2π, విచ్ ఈజ్ ఈక్వల్ టు బోర్స్ పాస్టులేట్. ఇదేమో డి బ్రోగ్లీస్ చెప్పిన థియరీ అండి. డి బ్రోగ్లీస్ హైపోథెసిస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు డి బ్రోగ్లీస్ హైపోథెసిస్. అంటే ద బోర్స్ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందండి, హైడ్రోజన్ ఆటమ్ యొక్క హైడ్రోజన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి. దస్ డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఫర్ ద క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఆర్బిటల్ ఎలక్ట్రాన్. The quantized electron orbits and energy states are due to the wave nature of the electron and only resonant stationary waves can persist. ఇక్కడ ఇది ఏం చెప్పారంటే డి బ్రోగ్లీస్ సెకండ్ పాస్టులేట్ వెరిఫై చేశారు. ఏం వెరిఫై చేశారు, బోర్స్ సెకండ్ పాస్టులేట్ని వెరిఫై చేశారు. హియర్ ద పార్టికల్ ప్రొవైడ్స్ వేవ్ నేచర్. ఇక్కడ పార్టికల్ ఎలా ఉందండి, వేవ్ నేచర్తో మూవ్ అవుతుంది. So we can observe the wave nature in the diagram and the equation part, which is
the proof for Bohr's second postulate. సో హియర్ దిస్ మోడల్ అంటే బోర్స్ మోడల్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా బోర్స్ మోడల్ ఓన్లీ అనేది హైడ్రోజన్ ఆటమ్ మాత్రమే పనిచేస్తుంది. దాని నెక్స్ట్ ఆటమ్ హీలియం కూడా అది అప్లికబుల్ కాలేదు. అంటే ఏంటి, హియర్ ద అనాలిసిస్ ఆఫ్ ఆటమ్స్ విచ్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్స్ ద doesn't explains about more than one electron కన్నా ఎక్కువ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో హియర్ the Bohr's correctly predict, while the Bohr's correctly predicts the frequency of the light emitted by the hydrogen atom, but the model is unstable to explain the relative intensity of the frequencies in the spectrum. ఈ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ సిరీస్లో అది ఏం చేయగలిగిందండి, కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ అంటే దాని నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీనే ఎమిటెడ్ లైట్ యొక్క ఎమిటింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయగలిగింది, కానీ దాని యొక్క రిలేటివ్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. హియర్ the emission spectrum of hydrogen, some of the visual frequencies have weak intensities, others strong. కొన్ని ఏమైనాయండి, కొన్ని వీక్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి, కొన్ని ఏమో స్ట్రాంగ్ అయ్యాయి. ఇవి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా ఇవి కరెక్ట్ కాదండి. సో దిస్ ఈజ్ అబౌట్ అంటే ఏంటి, వేరియేషన్ అనేది వచ్చింది. అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్గా అని చెప్పిందని కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది. దట్స్ వై సమ్ లిమిటేషన్స్ ఇన్ బోర్స్ మోడల్ ఆల్సో. దిస్ ఈజ్ అబౌట్ బోర్స్ థియరీ అండ్ డి బ్రోగ్లీస్ థియరీ. సో బోర్స్ మోడల్ ఏంటంటే లిమిటేషన్స్, మెయిన్గా లిమిటేషన్స్ ఒక ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి బోర్స్ మోడల్ అనేది అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రిలేటివ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఎమిటెడ్ ఈవెన్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ నుంచి వస్తున్న ఎమిటింగ్ ఫ్రీక్వెన్సీ రిలేటివ్ ఇంటెన్సిటీని అది ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. దిస్ ఈజ్ అబౌట్ ఆటమ్స్. ఆటమ్స్ గురించి కంప్లీట్ టాపిక్ అండి. So this is about today's session. Thank you so much.